హాయ్ ఫ్రెండ్స్, పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 9 రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా వివిధ మార్గాల ద్వారా ఆదాయం 32.7 లక్షల కోట్లు, అందులో పన్ను ఆదాయం 28 లక్షల కోట్లు, పన్ను ఇతర ఆదాయం 4 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు 4.9%గా వివరించారు. పట్టణంలో గృహ నిర్మాణం కోసం 2.2 లక్షల కోట్లు కేటాయింపు, వ్యవసాయ అనుబంధ రంగాలకి 1.52 లక్షల కోట్లు, విద్యా నైపుణ్యాభివృద్ధికి 48,000 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆదాయం పన్నులకు సంబంధించిన స్టాండర్డ్ డెడికేషన్ 50,000 నుంచి 75,000 పెంచారు. 3 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను నుంచి మినహాయింపు, 3 లక్షల నుంచి 7 లక్షల మధ్య 5% పన్ను, 7 లక్షల నుంచి 10 లక్షల మధ్య 10% పన్ను, 10 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 15% పన్ను విధించనున్నారు. ద్రవ్యలోటు జీడీపీలో 4.9% తగ్గుతుందని అంచనా. మరింత హేతుబద్ధంగా జీఎస్టీ రేట్లు, విదేశీ ప్రత్యేక పెట్టుబడి నిబంధనలు మరింత సుపలగతం చేయనట్లు తెలిపారు. మరో 3 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు, ఈ-కామర్స్ సైట్లకు టీడీఎస్ తగ్గించడంలో ఆన్లైన్ షాపింగ్ ధరలు తగ్గనున్నాయి. మొబైల్ యాక్సెసరీస్పై 15% కస్టమ్ సుంకం తగ్గనుంది. 20 రకాల ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు. బడ్జెట్లో కేంద్రం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. వారి ఆస్తుల రిజిస్ట్రేషన్ డ్యూటీ తగ్గింపు, బంగారం వెండిపై 6% కస్టమ్ డ్యూటీ తగ్గింపు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం. అణు విద్యుత్పై దృష్టి సాధించిన కేంద్రం కొత్తగా రియాక్టర్లను ఏర్పాటు చేయనుంది. కేంద్రం బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా 3 కోట్ల మంది పేదలు పక్కా ఇల్లు, పట్టణ ప్రాంతాల్లోనే 1 కోటికి పైగా నిర్మాణాలకు నిధులు మంజూరు చేయనున్నారు. 100 పట్టణాల్లో పరిశుద్ధి నిర్వహణకు ప్రత్యేక చర్యలు, 25,000 గ్రామాలు కొత్తగా రహదారుల నిర్మాణానికి నిధులు. వచ్చే 5 ఏళ్లు 5 కోట్ల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా 500 పెద్ద సంస్థతో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగానికి 1.52 లక్షల కోట్లు కేటాయింపు, మహిళా అభివృద్ధి కోసం బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయింపు. ఎంఎస్ఎంఈలకు కొత్తగా 24 సెజ్ బ్యాంకులు ఏర్పాటు, డార్మెంటరీ తరహాలో కార్మికులకు అద్దె ఇల్లు నిర్మాణం, 30 లక్షల జనాభా దాటిన 14 నగరాల్లో రవాణా ఆధారిత నగరాభివృద్ధి విధానం అమలు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి మొదటగా 4 ఏళ్లలో ఈపీఎఫ్ పథకం ప్రోత్సాహాలు అందచేత. కళాకారులు, హస్తకళా నిపుణులకు ప్రోత్సాహం పెంపు, వీధి వ్యాపారాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమం. ఉన్నత విద్యకు అభ్యసించే వారికి 10 లక్షల వరకు విద్యా రుణాలు. ఏటా 1,00,000 మంది విద్యార్థులకు 3% వడ్డీ విద్యా రుణం అందజేస్తున్నట్లు తెలిపారు. ఏటా 25 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ. ఈశాన్య రాష్ట్రాల్లో 100 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈలకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. గ్యారంటీ, థర్డ్ పార్టీ హామీ లేకుండా రుణాలు, క్రెడిట్ గ్యారంటీ స్కీములు అమలు, 12 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాట్లు, గంగా నదిపై మరో 2 భారీ వంతెనల నిర్మాణం, క్రిటికల్ మినరల్ ప్లాంట్ ఏర్పాట్లు చేయనున్నారు. ముద్రా యోజన కింద రుణాలు 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ప్రత్యేక నిధులు, విశాఖపట్నం, చెన్నై కారిడార్ల ఏర్పాట్లు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 100 ఫుడ్ క్వాలిటీ ల్యాబ్స్ ఏర్పాటు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్లో పురోదయ పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశామని తెలిపారు. ఏపీ విభజన చట్టం కింద విద్యుత్, జలవనరులు, రహదారులు, రైల్వే నిర్మాణం కోసం నిధులు కేటాయింపు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక సాయం. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయింపు. అవసరాన్ని బట్టి రాజధాని నిర్మాణానికి నిధులు అందజేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాయం చేస్తానని తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి 1 నెల వేతనం అడ్వాన్స్ చెల్లింపు. దీని ద్వారా 2 కోట్ల మంది యువతకు లబ్ధి. బడ్జెట్లో బీహార్కి కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఈ రాష్ట్రానికి ఎక్స్ప్రెస్ వేలు, రహదారులు నిధులు కేటాయింపు. న్యూ అమృత్సర్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపడుతున్నారు. రోడ్ల నిర్మాణానికి 26,000 కోట్లు కేటాయించారు. ఏటా వరదల్లో నష్టపోతున్న బీహార్కు వరద నివారణ, సాగు కార్యక్రమాల కోసం 11,000 కోట్లు కేటాయించారు. కాశీ తరహాలో గయా బుద్ధ్ గయా కారిడార్ నిర్మాణం చేస్తామని చెప్పారు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాగార్జున దేవరసైతే